మేరీకామ్ వాళ్ళ హస్బెండ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎలక్షన్ కోసం ఈవిడ సంపాదించిన డబ్బులన్నీ ఖర్చు పెట్టేశాడు. ఈవిడ అకౌంట్లో డబ్బులన్నీ ఖాళీ చేసేశాడు అని ఈవిడ చెప్తుంది. ఇతను ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. ఒక అమ్మాయి సంపాదన మీద బతికేవాడు వీడెమ్మగాడు అని అంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈవిడ బాక్సింగ్ డ్రీమ్ కోసం తల్లిదండ్రులు సపోర్ట్ చేయకపోయినా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఇంటి పనులు చూసుకుంటూ నీకు నేనున్నాను, నేను ఇవన్నీ చూసుకుంటాను, నువ్వు నీ బాక్సింగ్ మీద ఫోకస్ పెట్టు, నీ కెరియర్ మీద ఫోకస్ పెట్టు అని వెనకుండి సపోర్ట్ చేసినప్పుడు ఈవిడికి తెలీదా ఆయన ఇంట్లో ఉండి డబ్బులు ఎలా సంపాదించగలడు అని? ఈ రోజు అందరి ముందు అతను ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు అని అంటుంది. మరి హస్బెండ్ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నప్పుడు ఈవిడికి తెలీదా ఎలక్షన్ కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని? అయినా ఈయన మాత్రం భార్య సంపాదించిన డబ్బులని ఎలక్షన్ కోసం వాడుకోవడం ఏంటో, ఈయనకి ఆ ఆలోచన ఎలా వచ్చిందో? అయినా అయ్యో డబ్బులన్నీ ఖర్చు పెట్టేశాడు, ఇప్పుడు నా పిల్లల భవిష్యత్ ఏంటి అని బాధపడటంలో తప్పులేదు. అయ్యిందేదో అయిపోయింది, ఇప్పటి నుంచి అయినా ఏం చేస్తే బెటర్ అని ఒకరికి ఒకరు డిస్కస్ చేసుకుని ఇంట్లో ప్రాబ్లం ఇంట్లోనే సాల్వ్ చేసుకోవాలి. అంతేకాని భర్త ఉండి పిల్లలు ఉండి బయట ఎవరితోనో అఫేర్ పెట్టుకోవడం ఏంటి? పైగా వీళ్ళది లవ్ మ్యారేజ్ అంట. దేవుడా! అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒకవేళ ఆ ఎలక్షన్లో అతను గెలిచి ఉంటే, ఎమ్మెల్యే అయ్యుంటే ఈవిడి గారు ఇలాగే మాట్లాడేదా?